కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు మరికొంత ఆలస్యం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక పూర్తి కావాల్సిన ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పకపోవచ్చు. బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియకు కావాల్సిన అర్హత ఇంకా సాధించలేదు. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే సగం రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తి కావాలి. పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. అయితే ఇంకా సగం రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రెసిడెంట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాలేదు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలంతా వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు. దీంతో పార్టీ సంస్థాగత ఎన్నికల్ని పూర్తి చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికకు కూడా మరికొన్ని రోజులు పట్టొచ్చనే చర్చ జరుగుతోంది. గత 2 నెలలుగా అధ్యక్ష ఎన్నికపై ఇదిగో అదిగో అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఒకానొక దశలో కమలనాథులు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఆలస్యం కావడంపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు విసుగు చెందాయి. దీంతో ఈ అంశంపై చర్చించడం కూడా తగ్గించారు. కశ్మీర్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు, దాడి సూత్రధారులకు బీజేపీ అగ్రనేతలు గట్టి వార్నింగ్ ఇస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందా ఉండదా అనే సందేహాలు పార్టీ నేతల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై పార్టీ హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.